హే హలో గాయ్స్, వెల్కమ్ టు ఏ మూవీ స్క్రీన్. 2023లో నువ్వేం సాధించావురా అంటే నేను చెప్పలేను గానీ ఎన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయని అయితే నేను చెప్పగలను. అవి చెప్పే ముందు మీరైతే ముందుగా ఒక పని చేయాలి. ఇది మన కొత్త ఛానల్, మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే మరిన్ని ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకు తీసుకురాగలను. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక 2023 బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చేసి ముందుగా జనవరి నెలలో మన చిరంజీవి గారు అండ్ రవితేజ గారు కలిసి నటించిన వాల్తేరు వీరయ్య మూవీ అయితే సంక్రాంతి రేస్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అండ్ ఈ బ్లాక్ బస్టర్ మూవీస్ కలెక్షన్స్ గురించి కూడా మనమైతే ఇంకొక వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ఫిబ్రవరి మంత్ లో మన సుహాస్ గారు నటించిన రైటర్ పద్మభూషణ్ అండ్ మన ధనుష్ గారు నటించిన సార్ మూవీ అయితే బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. సార్ మూవీలో వచ్చేసి మాస్టారు సాంగ్ అయితే ఈ ఇయర్ లో మంచిగా ట్రెండింగ్ అయ్యింది, బాగా వైరల్ కూడా అయ్యింది. నెక్స్ట్ మార్చ్ మంత్ లో ఎటువంటి ప్రమోషన్స్ లేకోకుండా జస్ట్ మౌత్ టాక్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన మూవీ మన ప్రియదర్శి గారు నటించిన బలగం మూవీ. ఈ మూవీ జనాలకైతే పిచ్చగా కనెక్ట్ అయింది అండ్ విలేజెస్ లలో వాళ్ళంతా వాళ్ళు ప్రొజెక్టర్ స్క్రీన్ కూడా చేసుకొని చూసారు. అంత బాగా కనెక్ట్ అయ్యి అంత మంచి హిట్ అయింది ఈ ఇయర్ లో. ఏప్రిల్ మంత్ లో అయితే మన సాయి ధర్మ తేజ్ గారు నటించిన విరూపాక్ష మూవీ అయితే చేతబడితో మన జనాలందరినీ వణికిచ్చేసి బ్లాక్ బస్టర్ అయితే నిలిచింది. ఇక మే మంత్ లో చూసుకుంటే ఎటువంటి బ్లాక్ బస్టర్స్ లేవు, జస్ట్ హిట్ అండ్ సూపర్ హిట్స్ అయితే ఉన్నాయి. మోస్ట్లీ ఫ్లాప్స్ ఎక్కువ ఉన్నాయి మే మంత్ లో. మనం జూన్ లో చూసుకున్నట్టయితే మన శ్రీ విష్ణు గారు నటించిన మూవీ సామాజ వర్గమన అయితే కామెడీతో ఫ్యామిలీస్ కి బాగా నచ్చేసి ఇయర్ లో బెస్ట్ కామెడీ మూవీగా నిలిచింది. ఇందులో మన నరేష్ గారు అండ్ శ్రీ విష్ణు గారి కామెడీ టైమింగ్ అండ్ యాక్టింగ్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. నెక్స్ట్ మనం జూలై మంత్ లో చూసుకున్నట్టయితే మన ఆనంద్ దేవరకొండ గారు నటించిన బేబీ మూవీ అయితే చాలా మంది జనాలకి బాగా కనెక్ట్ అయ్యి మౌత్ పబ్లిసిటీతో ఇంకా ఎక్కువ మంచి కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ అయితే నిలిచింది. అండ్ జనాలకి బాగా కనెక్ట్ అవడం వల్ల ఈజీగా జనాలలోకి వెళ్ళిపోయింది. ఇక ఆగస్ట్ లో మన తలైవర్ సూపర్ స్టార్ రజనీ గారి మూవీ జైలర్. ఈ జైలర్ మూవీ ఒక లెవెల్ అయితే ఈ జైలర్ మూవీలో బీజిఎంస్ అయితే నెక్స్ట్ లెవెల్. అంతే, ఆ బీజిఎంస్ ఇంకా నా మైండ్ తిరుగుతూనే ఉన్నాయి. ఈ మూవీకి బాడీ రజనీ గారు అయితే ప్రాణం అనిరుద్ గారే, ఎందుకంటే ఆయన బీజిఎంస్ తో మూవీకి అయితే ప్రాణం పోసారు. నెక్స్ట్ సెప్టెంబర్ మంత్ లో చూసుకున్నట్టయితే మన నవీన్ పోలి శెట్టి గారు అండ్ అనుష్క శెట్టి గారు కలిసి నటించిన మూవీ మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలి శెట్టి. ఇందులో మన నవీన్ గారు అండ్ అనుష్క గారి మధ్య బాండింగ్ అండ్ వాళ్ళిద్దరి మధ్య కామెడీ సీన్స్ అండ్ బీజిఎంస్ అయితే మంచిగా వర్కౌట్ అయ్యాయి. మోస్ట్లీ సాంగ్స్, ఆ క్లైమాక్స్ సాంగ్ అయితే బాగా నచ్చేసింది జనాలకి. ఇక నెక్స్ట్ చూసుకుంటే అక్టోబర్, మనకందరికి ఇష్టమైన పండుగ దసరా. ఆ దసరాకు వచ్చిన మూవీస్ లల్లా ఏ మూవీ బ్లాక్ బస్టర్ అయితే నిలవలేదు, అన్ని హిట్స్ అండ్ సూపర్ హిట్స్ అయితే నిలిచాయి. ఆ మంత్ లో లియోకున్న హైప్ కి పక్కా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేస్తుంది అనుకున్నాం, కానీ కొంచెం స్టోరీ జనాల ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వకపోవడం వల్ల హిట్ గా అయితే నిలిచింది ఆ మూవీ. ఇక నవంబర్ మంత్ లో చూసుకున్నట్టయితే మన సత్యం రాజేష్ గారు నటించిన పొలిమేర 1 సీక్వెల్ గా పొలిమేర 2 అయితే వచ్చింది. ఈ మూవీ సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ గా జనాలకి బాగా నచ్చి బ్లాక్ బస్టర్ అయితే నిలిచింది. ఇక డిసెంబర్ మంత్ చూసినట్టయితే ప్రజెంట్ మనకు జరుగుతున్న మంత్ డిసెంబర్ స్టార్టింగ్ లోనే మన సందీప్ రెడ్డి వంగ గారు డైరెక్ట్ చేసిన మూవీ అండ్ రణబీర్ కపూర్ గారు నటించిన యానిమల్ మూవీ అయితే వచ్చింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయితే నిలిచింది అండ్ టిల్ నౌ ఈ రోజు వరకు టోటలీ 850 crores అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఇందులో బీజిఎం అండ్ రణబీర్ గారి యాక్టింగ్ మాత్రం మామూలుగా లేదు, వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించింది. ఇక నాని గారు నటించిన హాయ్ నాన్న మూవీ అయితే మనందరికి బాగా నచ్చింది. అది బ్లాక్ బస్టర్ అవ్వలేదా అనే డౌట్ మీకు రావచ్చు, అది సూపర్ హిట్ గా అయితే నిలిచింది. ఇక నిన్ననే రిలీజ్ అయిన మన డార్లింగ్ ప్రభాస్ మూవీ అయితే బ్లాక్ బస్టర్ కొట్టే దిశగా అయితే వెళ్తుంది. నిన్నటి నుంచి నేను ఫ్యాన్స్ నుంచి అండ్ నార్మల్ ఆడియన్స్ నుంచి చూస్తున్నాను, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ప్రశాంత్ నీల్ గారు ఫ్యాన్స్ కి అయితే 6 సంవత్సరాల తర్వాత ఫుల్ మీల్స్ పెట్టారని అయితే చెప్పొచ్చు మనము. ఇంకా ఈ మంత్ 29th మన కళ్యాణ్ రామ్ గారు నటించిన డెవిల్ మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. మనమైతే ఆ డెవిల్ రిలీజ్ అయ్యాక చూసి మన ఛానల్ అయితే రివ్యూ పోస్ట్ చేస్తాను, అది చూడండి. ఇది ఇవాల్టి వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. వెళ్లే ముందు ప్లీజ్ మీరు దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇది మన కొత్త ఛానల్. ఇంకొక వీడియోలో కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు ఏ మూవీ స్క్రీన్.